కొత్తపల్లి గీతకు గిరిజనులు బ్రహ్మరథం. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం మరింత ముందుకు. ఏపీని వైసీపీ సర్వనాశనం చేసింది. జోరందుకున్న కొత్తపల్లి గీత ప్రచారం. ఏపీలో మద్యం నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ మాటే మర్చిపోయారని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. శిలగా, మల్లి, కుసుమి వంటి మారుమూల గ్రామాల్లో పలువురు ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా కొడిస పంచాయతీ జమ్మడగూడలో యున్నలి చర్చిలో 5 గ్రామాల పాస్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీపీలతో కలిసి సమావేశమయ్యారు. ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఓటర్లకు గీత వందనాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయం కోసం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులంతా ఓ త్రిశూలంలా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏపీలో అమాయక గిరిజనులంతా గంజాయి కేసుల్లో మగ్గుతున్నారని కొత్తపల్లి గీత ఆరోపించారు. ఏపీలో హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులంతా నేతలుగా వైసీపీలో చలామణి అవుతున్నారన్నారు. రాష్ట్రంలో అనేక మంది మహిళలు కనిపించడం లేదని, గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎన్డీఏ బలపరిచిన తనను ఎంపీగా గెలిపించాలని, అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయచంద్రను ఎమ్మెల్యేగా గెలిపించాలని కొత్తపల్లి గీత కోరారు. ప్రధాని మోడీ రోజుకు 21 గంటలు దేశం కోసం, ప్రజల కోసం శ్రమిస్తున్నారన్నారు. మీ పిల్లల భవిష్యత్తు, రైతులకు సాగునీరు, ఉద్యోగాలు, ఉపాధి, మహిళా సాధికారత, వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల మెడికల్ బీమా ప్రవేశపెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ మంచి ఆశయంతో ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక కష్టాలు పడుతున్నారని, కూటమి గెలుపు కోసం మనల్ని ఓట్లేయమని అభ్యర్థిస్తున్నారని కొత్తపల్లి గీత కొనియాడారు. సొంత ఇంటి కళ, ఇల్లు, ఉద్యోగాలు పిల్లలకి, వైద్యం, తర్వాత మహిళలకి ఉద్యోగాలు, మహిళలకి సాధికారత, 2 లక్షల నుంచి 20 లక్షల డ్వాక్రా రుణాలు పెంచారమ్మా. సొంత ఇంటి కళ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. మోడీ గారికి కమలం గుర్తు, నేను పోటీ చేస్తున్నాను మోదీ గారి తరఫున. సో కమలం గుర్తు ఎంపీకి, అలాగే జయకృష్ణ గారు గ్లాస్ గుర్తుతోటి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు మన పిల్లల భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనకు మంచి జరగాలని చూస్తున్నారు. సో వారికి ఇక్కడ గ్లాస్ గుర్తు పైన, ఇది కమలం గుర్తు పైన వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటదమ్మా. గ్లాస్ మీద ఒకటి, పువ్వు మీద 3వ నెంబర్ అమ్మా. ఇది 3వ నెంబర్, అది 5వ నెంబర్. ఓకే, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం, ఏమి రూపాయి కట్టకలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా. అండ్ మహిళలందరికీ కూడా 1500 రూపాయలు, ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా 15, ఎంతమంది ఉంటే అంతమంది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెల మీకు ఖర్చుల కోసం ఇస్తున్నారు. 4000 పెన్షన్ చేశారు. అదే వికలాంగులకి అయితే 6000 చేశారు. అందరికీ చెప్పండి అమ్మా, మంచి జరుగుతుంది. అక్కడ కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుందమ్మా, మన జీవితాలు బాగుంటాయి. కమలం గుర్తుకమ్మా, మోదీ గారు మనకి రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అమ్మా నమస్కారం అమ్మా. గ్లాస్ గుర్తుకేమో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారు. జయకృష్ణ బాబు గారు గ్లాస్ గుర్తుకు మన ఓటు, కమలం గుర్తుకు మన ఓటు. 2 ఓట్లు పెళ్లి ఇస్తారు. మహిళలకి 20 లక్షల డ్వాక్రా రుణం ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ అదే కాకుండా ముద్రా లోన్స్ లో కూడా 20 లక్షలు ఇస్తున్నారు. మన గిరిజనులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారి ప్రభుత్వం. సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్లాస్ వస్తుంది అమ్మ, తప్పనిసరిగా చేయండి. దేశానికి మంచి జరుగుతుంది. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా మోదీ గారు. సంవత్సరానికి ఆ ఫామ్ పట్టుకొస్తారు, మీరు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తే మీకు కార్డు చేసి ఇచ్చేస్తారు. ఎవరైతే 70 ఏళ్ళ పైన ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు 2014 నుంచి 19 ఉన్నారమ్మా. అప్పుడు చాలా ఇచ్చారు, మొత్తం రైతు ఇచ్చారు.